నమస్తే అండి. ఈరోజు నేనైతే క్యాబేజీ పచ్చెనగపప్పు కూర వండానండి. అది ఎలా చేశానో చూపిస్తాను. అయితే క్యాబేజీ వాసన అంటే ఇష్టం లేనోళ్ళు ఇలా శనగపప్పు వేసుకొని మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాదండి, ఇది హై ప్రోటీన్ ఉన్నటువంటి కూర. అందుకే తప్పకుండా ఇలా చేసుకొని తినండి. మొదటగా క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి. అలాగే పచ్చెనగపప్పుని 10 నిమిషాల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపు గింజలన్నీ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు తాలింపు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత టమాటాలు, క్యాబేజీ, పచ్చెనగపప్పు అన్నీ ఉప్పు, కారం, పసుపు వేసి సన్న మంట మీద మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత అల్లం చిన్నులపై చెక్క, లవంగా, యాలక్కాయ నూరి పెట్టుకొని అది కూడా వేసుకొని కొత్తిమీర తగినంత నీళ్ళు వేసుకొని మనకి 4 విజిల్లు పెట్టుకుంటే చక్కగా శనగపప్పు కూడా ఉడికిపోతుంది. మనకు కావాలంటే కొద్దిగా నీరుతోటి ఉంచుకోవచ్చు, లేదంటే పొడి పొడిలాడేటట్టు నూనె పైకి వచ్చిన తర్వాత దించుకోవటమేనండి. ఇంకంతే. వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఎందులో వేసుకు